ఇకపోతే మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి కూడా ఈ జూన్ మాసంలోని ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఆదాయం పరంగా, అలాగే రైతులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, వ్యాపారం అంటే జూన్ మాసంలో కొంతమంది వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటారు. సో మరి వ్యాపారస్తులకి, మరి వీరందరికీ ఈ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వారికి ఈ మాసం కాస్త శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఓకే, రెండు కొన్ని శుభాలు ఉన్నాయి, కొన్ని ఖచ్చితంగా ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి. కొన్ని రంగాల వాళ్ళకైతే చాలా బాగుంటుంది, కొన్ని రంగాల వాళ్ళు గట్టి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఆ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలి అవన్నీ కూడా మనం మిథున రాశి వాళ్ళ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ విద్యార్థుల విషయాన్ని తీసుకుందాం. జూన్ మాసం కనుక విద్యార్థుల విషయాన్ని పరిశీలిస్తే చతుర్థ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా కానీ, ఈ కుజగ్రహ వీక్షణ రీత్యా కానీ, ఏ కారణం చేతైనా సరే వీళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చే అవకాశాలు తక్కువ, సెకండ్ కౌన్సిలింగ్లో వస్తుంది. అంటే వాళ్ళు ఏదైనా యూనివర్సిటీకి అప్లై చేసినా, వాళ్ళు ఫలానా చోట ఫలానా ఇన్స్టిట్యూట్లో చదువుకోవాలనుకున్నా సీట్ అయితే వస్తుంది, రాకుండా అయితే పోదు, కన్ఫామ్గా వస్తుంది. కానీ ఏంటంటే మొదటి ప్రయత్నంలో రాదు, రెండవ ప్రయత్నంలో వస్తుంది. ఇది విద్యార్థుల విషయంలో జరిగేటువంటి పరిస్థితి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా మిథున రాశి వాళ్ళు ఉంటే వాళ్ళు కొంతకాలం పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒక కనీసం ఆగస్టు నెల దాకా వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేసే మిథున రాశి వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అప్పటిదాకా కూడా సరైన సంబంధాలు రాకపోవటం, వచ్చిన సంబంధాలు కుదరకపోవటం, ఏదో ఒక కారణంతో తప్పిపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి జూన్ మాసంలో. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే రిజల్ట్స్ 4 వస్తున్నాయి కదా. ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. వాళ్ళు కొంచెం గెలవడం కష్టం. ఒకవేళ పొరపాటున గెలిచినా వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడం కొంత కష్టం అవుతుంది. ఇటువంటి కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అలాగే కొంతమంది ఎవరైతే నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నం చేస్తుంటారో, అంటే ఉంటాయి కదమ్మా బోర్డ్ చైర్మన్స్ అని అవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకు కూడా కొంత నిరాశ మిగిలే పరిస్థితులు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులు మాత్రం కొంచెం తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం, తప్పనిసరిగా రాజమాతంగి, రాజశ్యామల ఇటువంటి దశమహావిద్యలకు సంబంధించినటువంటి సశాస్త్రీయంగా హోమ శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొంత వ్యతిరేకత గోచరిస్తుంది మిథున రాశి వాళ్ళకి. వ్యయస్థానంలో దాదాపుగా అన్ని గ్రహాలు వచ్చేసినాయి. అంటే ఇటువంటి సందర్భాల్లో కొంత బంధన యోగం కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఈ మాసంలో స్టార్ట్ అయినటువంటి పంచగ్రహ కూటమి అనుకోండి, మరి వ్యయస్థానంలో మిథున రాశికి ఏర్పడుతున్న గ్రహ కూటమి అనుకోండి, దీనివల్ల ఏంటంటే కొంత ఆగస్టు లోపల కానీ సెప్టెంబర్ లోపల కానీ కొంత కేసులు అవ్వటం రాజకీయ నాయకులకైతే. ఎందుకనంటే ఇక్కడ భాగ్యస్థానంలో శని, రాజయోగ కారకుడైనటువంటి రవి, వీళ్ళందరూ కూడా వేర్ల పడిపోయారు. పడిపోయేటప్పటికి ఏమవుతుందంటే కేసులు అవుతాయి. అంటే కోర్టు కేసులు, కొన్ని కేసులు రీత్యా జైలుకి వెళ్ళటం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు అనేవి మిథున రాశి వాళ్ళకి ఈ మాసం నుంచే మొదలవుతున్నాయి. ఇటువంటి ఇబ్బందులు బలంగా మిథున రాశి రాజకీయ నాయకులకు ఉన్నాయి. ఇకపోతే ఈ టీవీ రంగంలో, మీడియా రంగంలో, ఇట్లా ఈ సినిమా రంగంలో ఉండేటువంటి నటీనటులు, కళాకారులు, కవులు, గాయకులు, రచయితలు, టెక్నీషియన్స్ అంటే సాంకేతిక నిపుణులు, వీళ్ళందరికీ కూడా మిథున రాశి వాళ్ళకి బాగుంది. వీళ్ళకి మంచి పేరు ఉంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వీళ్ళకి వ్యయంలోనే ఉండాలి శుక్రుడు, ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి గోచార రీత్యా. అందుకని ఈ రంగం వాళ్ళకైతే బాగుంటుంది. ఈ కళారంగం అంతా శుక్రుడికి సంబంధించినటువంటిది. శుక్రుడికి సంబంధించినంత కళారంగంలో ఉంటుంది. కానీ ఏంటంటే శుక్రుడు వీళ్ళకి బలంగానే ఉన్నాడు. 6 టోటల్ 6వ నెంబర్ కూడా శుక్రుడికి సంబంధించింది కనుక వీళ్ళందరికీ కూడా మెయిన్ గా బాగుంది. ఈ జూన్ మాసం అనేటువంటిది బాగుంది. దీని రీత్యా వీళ్ళకి మంచి అవార్డులు, రివార్డులు ఇవన్నీ బాగున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, బలంగా ముందుకెళ్ళగలుగుతారు. ఇక పోతే రైతుల విషయానికి వచ్చేటట్లయితే కొంచెం వేసేటప్పుడు, పంట వేసేటప్పుడు వాళ్ళు వీళ్ళు వేశారని కాకుండా వీలైనంత వరకు మెట్ట రైతులు అయితేనేమో, అంటే కమర్షియల్ క్రాప్స్ వేసేటువంటి వాళ్ళు అయితేనేమో ఎరుపు ధాన్యాలకి, అంటే ఎరుపు రంగు ధాన్యాలు కానీ, మిర్చి కానీ ఇలాంటివి వేసుకోవటం మంచిది.
అలాగే ఈ మాగాణి రైతులైతే అంటే ధాన్యాలు ధాన్యం. పండించే వాళ్ళైతే మాత్రం ఈ బియ్యం ఇలాంటివి అది వరి. వరి పండించేటువంటి వాళ్ళైతే మాత్రం వీళ్ళకి మొదటి పంట కంటే రెండో పంట లాభసాటిగా ఉంటుంది. ఓకే. అది వీళ్ళకి సో అప్పుడు సంబంధించి రెండో పంట ఎప్పుడైతే వేస్తారో సో అప్పుడు ఎక్కువ. అప్పుడు ప్రాఫిటబుల్ గా ఉంటుంది. ఇక ఎవరైతే హోటల్స్ రెస్టారెంట్స్ బిజినెస్ చేస్తారో వాళ్ళకైతే చాలా బాగుంది మిథున రాశి వాళ్ళకి. ఓకే. మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక స్పెక్యులేషన్స్ రంగానికి సంబంధించి స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పుడు ఒక స్టాక్ బ్రోకర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ క్లయింట్స్ కి చెప్తూ ఉంటారు మీరు ఫలానా స్టాక్స్ లో పెట్టండి, ఫలానా స్టాక్స్, అది ఒకసారి చెప్పేటప్పుడు కానీ లేదా వీళ్ళే పెట్టేటప్పుడు కానీ కొంచెం చూసుకోండి. మరీ ఒకేసారి బల్క్ లో పెట్టకుండా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని అన్ని రకాల ఆలోచించి పెట్టడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక మిథున రాశి స్త్రీలకి బాగుంది, పురుషుల కంటే స్త్రీలకి బాగుంది. ఇంటా బయట మంచి వాతావరణం ఏర్పడుతుంది. గతంలో జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి ఘర్షణలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. చక్కగా వీళ్ళు చేయాలనుకున్నటువంటి ఎంతో కాలంగా చేయాలనుకుని పెండింగ్ పెట్టినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలు అనేటువంటివి మిథున రాశి స్త్రీలకి ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే మిథున రాశిలో ఉన్నటువంటి ఈ నూనె వ్యాపారం అంటే ఆయిల్స్, అట్లాగే పెట్రోల్ బంక్స్, డీజిల్ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, కాటన్ బిజినెస్ పత్తి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మాత్రం అనుకూలంగా లేదు. వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి మిథున రాశి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ కి, వెంచర్లు వేసేటువంటి వాళ్ళకి వీళ్ళకైతే చాలా బాగుంది. మిథున రాశిలో నేను ఇందాక చెప్పింది కూడా అదే, ఒక 50% రంగాల వాళ్ళకి చాలా బాగుంది, ఒక 50% రంగాల వాళ్ళకి మాత్రం అసలు బాగాలేదు. అందుకని ఆ రంగాల గురించి ఏ రంగానికి ఆ రంగం విడివిడిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ మాసం గురువుకి, శుక్రుడికి, బుధుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు, అలాగే రాహుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు ఖచ్చితంగా పాటించాలి. పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఏ రంగాల వాళ్ళకైతే ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నామో వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి ఈ 4 గ్రహాలకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు వ్యక్తిగత జన్మ జాతక రీత్యా జరిపించుకునేటట్లయితే తప్పనిసరిగా శుభ ఫలితాలని పొందుతారు.